వెల్కమ్ టు 24/7 నేను సహస్ర. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు సాయి ధనుష్క. దక్షిణ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా విశేషాలన్నీ కూడా ఆవిడ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత తెలుగు ఫిల్మ్ కి మళ్ళీ రాబోతున్నారు. సో ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? ఏం లేదు, కోవిడ్ జరిగింది. దాని తర్వాత కమిట్ చేసిన ఫస్ట్ ఫిలిం దక్షిణ. సో మీ ముందుకు వస్తున్నాము దక్షిణతో. తెలుగు చాలా చక్కగా నేర్చుకున్నారు. ఎంత టైం పట్టింది మీకు అసలు? అంత టైం అవట్లేదు నాకు. నా మదర్ టంగ్ తమిళ్ కన్నా నిజంగా వెరీ క్లోజ్ గా మాట్లాడడం తెలుగు. సో దానివల్ల నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. తెలుగు అంటే నాకు కొద్దిగా ఈజీనే అనిపిస్తుంది. ఫిల్మ్ చూసి నేర్చుకున్నాను. సో యూ అండర్స్టాండ్, అంటే ఏం మాట్లాడినా కూడా తెలుగు మీకు ఈజీగా అర్థం? తెలుగులో నరేషన్ నాకు ఇస్తారండి, నేను పూర్తిగా అర్థం అవుతుంది. సాయి ధనుష్క ఎలాంటి సినిమాలను ఎంచుకుంటుంది? అంటే మేము గతంలో చూసినప్పుడు అంటే మీరు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉన్న రోల్స్ మాత్రమే ఎంచుకోవడం జరుగుతుంది. గ్లామర్ పాత్రకి కొద్దిగా దూరంగా ఉండి స్పెషల్ క్యారెక్టర్ రోల్కి ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? గ్లామర్ కు మీరు అడిగిన ఈ క్వశ్చన్ కు సంబంధం లేదు. ఆ కంఫర్ట్ ఉండలేదు నాకు. ఒక లైన్ ఉంది, అది లైన్ దాటి వెళ్ళను. కానీ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, సో దానికి చెయ్యొచ్చు. అది చేస్తేనే అది జస్టిఫికేషన్ ఉంటుంది. అలాంటివి మేము ఇప్పుడు చేస్తున్నాం. లైక్ ఇప్పుడు మాధవన్ సార్తో జవహర్ మిత్రన్ డైరెక్షన్లో ఒక అల్ట్రా మోడర్న్ క్యారెక్టర్లో వస్తున్నాం. అక్కడ వెళ్ళి ట్రెడిషనల్గా మనం బట్టలు వేసుకుని అలా చేస్తే బాగుండదు. సో దానికోసం చేశాను మోడర్న్గా. బట్ అదే నాకు మీకు నచ్చదు. నాకు క్వశ్చన్ అదే, నాకు ఎలా ఆపర్చునిటీ వస్తుందో దానికి ఏం కావాలో చేస్తున్నాము. ఆ షేడ్లో కూడా చేస్తున్నాము, వస్తుంది. ఇప్పుడు ఈ దక్షిణ సినిమా చూస్ చేసుకోవడానికి ఆ రోల్ మీకు నచ్చిందా, లేదంటే కథ మీకు బాగా నచ్చిందా? కథను ఎంచుకోవడం వల్ల మీరు ఇందులోకి రావడం జరిగిందా? నేను కొన్ని స్టోరీస్ వింటానండి, దాంట్ నుంచి చాలా చూజీగా ఒకటే పిక్ చేస్తాను. అలాగే దక్షిణ కూడా అలాగే. నాకు నరేషన్ ఇచ్చిన వెంటనే ఓకే దీంట్లో ఎక్కువ పని ఉంది ఒకటి. నాకు ఎలా అంటే మామూలుగా ఈజీగా ఉన్న ఫిల్మ్ చేయడం అవన్నీ పక్కన పెడితే ఇలాంటివి స్క్రిప్ట్ ఇలాంటివి పని ఎక్కువ ఉన్నది చేస్తేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్. ఓకే బాగా వర్క్ చేసామని నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఏమో తెలియట్లా. సో అలాగే నేను పిక్ చేస్తాను. అండ్ డైరెక్టర్ ఫిలిం చేసిన వెంటనే, ఐ మీన్ చెప్పిన వెంటనే మంగళ క్లైమాక్స్ నాకు చూపించారు. అది చూసిన వెంటనే సైన్ చేశాను. ఎందుకంటే అది ఆ స్కేల్ చూసి, ఆ మేకింగ్ చూసి అదిరిపోయింది. అది శివోహం అని సాంగ్. అండ్ ఈ 10 years ముందుకు ఇలా చేస్తారంటే ఇప్పుడు డెఫినెట్ గా ఏదైనా చేస్తారు. మన ఆర్టిస్ట్ నుంచి ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కొత్తదిగా. సో దానివల్ల కమెంట్ చేశాను. రజనీకాంత్ గారితో మీరు కబాలి సినిమా చేసినప్పుడు ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదండి? అందరూ ఇదే అడుగుతున్నారు. బట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మేము ఒక పెద్ద స్టార్ తో వర్క్ చేస్తున్నాము అని ఫీల్ నాకు తను ఇవ్వలేదు. అందరూ ఉన్న వాళ్ళు ఇస్తారు కానీ తన ఇవ్వరు. బట్ షూటింగ్ చేసినప్పుడు ఫస్ట్ 2 రోజు చాలా నర్వస్ అయ్యాను. నా డైలాగ్స్ అవి అన్నీ కొద్దిగా ఉండిపోయింది, రాలా. ఒక 3rd day 4th day కంఫర్టబుల్ అయ్యాను. ఓకే తను అలా లేవు, అలా టాంట్రమ్స్ పెట్టుకుని అవి అన్నీ లేవు. కానీ తను చూస్తే ఒక మర్యాదంతో భయం వస్తుంది డెఫినెట్గా. అది పోయింది ఒక 3rd 4 days తర్వాత పోయింది. మంచిగా యాక్ట్ చేయడానికి స్టార్ట్ చేసాము. ఈవెన్ దుల్కర్ సల్మాన్ గారితో కూడా సినిమా చేయడం జరిగింది. అప్పుడు కూడా సేమ్ ఇట్లానే ఎక్స్పీరియన్స్ అయ్యారా మీరు? దుల్కర్ సల్మాన్ తను అప్పుడే కదా, తన మలయాళంలో స్టారు. కానీ తన కూడా నాకు ఆ ఫీల్ రాలా. సూపర్ స్టార్ అన్నది సూపర్ స్టారే కదా. ఇప్పుడు చిరంజీవి సార్తో వర్క్ చేసిన ఎలా అనిపిస్తుందో, మన ఏజ్ కు నాకు కొద్దిగా దగ్గర ఉన్నారు కదా, ఆ భయం రాల తన దగ్గర.
మీరు రాజమౌళి మహేష్ బాబుతో కలిసి నటిస్తున్నారని ఒక వార్త అయితే చక్కలు కొడుతుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, నిజమేనా? ఏది సారీ? మహేష్ బాబు రాజమౌళితో కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది కదా, దాంట్లో మీకు అవకాశం వస్తుంది, మీరు నటించబోతున్నారని వార్త అయితే వచ్చింది. ఎవరు అంటే వద్దని చెప్తారండి? అంటే వచ్చిందా లేకపోతే జస్ట్ రూమరా? రూమరా? తెలియదు, అంటే వార్తలు అవుతున్నాయి, అందులో అవకాశం మీకు రాబోతుందని విన్నాను. నిజంగా తెలీదు, ఈ రూమర్ ఉంది అని కూడా తెలీదు. ఉంటే కనుక డెఫినెట్లీ ఖచ్చితంగా చేస్తానండి. ఇంతవరకు ఏమి అలా రాలా. అంటే ఒకవేళ మీకు తెలుగులో కనుక చేయాలనిపిస్తే ఏ హీరోయిన్ తో చేయాలని ఉంది మీకు? అదే మహేష్ బాబు సార్ తో చేయాలి. అండ్ ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ ద హీరోస్ ఆల్సో. డైరెక్టర్ గా అట్లా ఎవరైనా ఉన్నారా? పలానా డైరెక్టర్ రాజమౌళి సార్. రాజమౌళి సార్, అందు గురించి 2 కాంబినేషన్ లో మీరే అడిగారు. నిజంగా ఐ వాంట్ టు వర్క్ విత్ రాజమౌళి సార్. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా ఏమీ లేకుండా వరల్డ్ వైడ్ గా అన్ని లాంగ్వేజ్ చూస్తా ఉన్నారు. సో ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? సౌత్ ఇండియన్ నుంచి మీరు మంచి హెల్దీనే. మనకి ఒక లిమిటేషన్ దాటి ఒక అన్లిమిటెడ్ సోర్స్ ఇప్పుడు దొరికింది. ప్రతి ఫారెన్ లాంగ్వేజ్ చూస్తున్నాము, సబ్ టైటిల్ చూసి ఆ ఫిల్మ్ తో కనెక్ట్ చేస్తున్నాము. సో అది నిజంగా మంచిదే కదా మనకి. ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తున్నాము, తను అక్కడ ఉన్న వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారని చూస్తే మేమేం చేస్తున్నానని ఒక థాట్ కూడా వచ్చింది. సో అంత లార్జ్ స్కేల్లో మనం చూస్తున్నాము ఆ ఫిల్మ్స్ అవి అన్ని. సో డెఫినెట్ గా లెర్న్ చేయడానికి ఎక్కువ అయింది. అండ్ అందరూ అవేర్లో ఉన్నారు. మన పని ఇప్పుడు కష్టమైంది, దానివల్ల ఎక్కువ చేయాలి, కరెక్ట్ గా చేయాలి, కేర్ఫుల్ గా చేయాలి. నేను ఒక చిన్న ర్యాపిడ్ క్వశ్చన్స్ లాగా కొంతమంది సెలబ్రిటీ నేమ్ చెప్తా, మీకు మనసులో టక్కున ఏది గుర్తొస్తారు చెప్పండి. విజయ్ తలపతి గారు. స్టైల్ అండి. మహేష్ బాబు. మహేష్ బాబు సార్ ఫోకస్డ్. ప్రభాస్ గారు. ప్రభాస్ గారు సార్ చూస్తున్నప్పుడు నాకు ఒకటి మాత్రమే స్ట్రెంగ్త్, మేబీ స్ట్రెంగ్త్. లారెన్స్ మాస్టర్. డాన్స్ అండి. రజనీకాంత్ గారు. స్టైల్ కింగ్. సో ఇంకా మీ ఫేవరెట్ హీరో ఎవరండి జనరల్ గా? తమిళ్లో కానీ తమిళ్లో అజిత్ సార్, తెలుగులో అంటే మహేష్ బాబు సార్. సో చిన్న పర్సనల్ క్వశ్చన్స్, అంటే మరీ డీప్ గా కాదు. సో ఇన్స్టాలో మీకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నా కానీ మీరు ఎందుకు బ్రాండ్ ప్రమోషన్స్ చేయలేదు? మీకు ఇష్టం ఉండదా? మంచి క్వశ్చనే. నా మనసుకి ఒప్పుకోలేకపోతే అది ఏ పని చేయను. నేను డబ్బు వస్తే కూడా చేయను. కొన్ని విషయాలు హెల్ప్ చేస్తాను, బట్ ఆ జెన్యూనిటీ లేవంటే నేను చేయడానికి చాలా కష్టం. అఫ్కోర్స్ ఇప్పుడు యాడ్ పిలుస్తారు అవి అని, దాంట్లో కూడా కొద్దిగా నేను అవి అన్ని చూస్తాను. జెన్యూనా ప్రోడక్ట్, జెన్యూనా అవి అనేవి. అండ్ ఆల్సో ఇంతవరకు నేను మీరు చెప్పినట్టు చేయలేదు. అదే రీజన్ కూడా ప్రమోషన్ చేయలేదు అసలు మీరు. అదే నా ప్రియారిటీ అవి లేవు. నా ప్రియారిటీ మూవీస్. సో నా ఫోకస్ దీంట్లో ఉంది. ఇప్పుడు అంటే యు ఆర్ సో బ్యూటిఫుల్. నాకు తెలిసి ఎన్నో ప్రపోజల్స్ వచ్చుంటాయి. సో మీకు బాగా గుర్తుండిపోయిన ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? నేను 4th స్టాండర్డ్ లో ఒక అబ్బాయి వచ్చి లవ్ చేస్తున్నారు అని చెప్పారు. మీరు చెప్పారా? తను చెప్పారు. నాకు అసలు అర్థం కూడా అవట్ల. నేను ఎవరి దగ్గర చెప్పలేదు ఇంతవరకు. ఈవెన్ మై పేరెంట్స్ డజంట్ నో. అది యాక్చువల్గా పెరిగిన తర్వాత అది ఎంత ఫన్నీగా ఉంది అని నేను నన్ను చూసినప్పుడు నవ్వుతారు. ఆ అబ్బాయి 4th స్టాండర్డ్లో. అసలు ఆ 4th స్టాండర్డ్లో మనకి ఏ మెచ్యూరిటీ ఉండదు కదా. అండ్ వచ్చు, అప్పుడప్పుడు వచ్చు. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఎట్లా మీకు ఫ్లర్ట్ చేస్తే నచ్చుతుంది? ఎవరికి ఫ్లర్ట్ ఎట్లా ఫ్లర్ట్ చేసిన అలా టర్మ్స్ ఉన్నాయా? ఉంటాయి కదా కొంతమంది. మీకు ఫ్లర్ట్ చేస్తే మీకు నచ్చేస్తుందా? అంటే చిరాకు పెడితే నచ్చదు, కానీ ద వే ద అప్రోచ్ మీ అట్లా ఉంటది కదా. డీసెంట్ గా చెప్తే నచ్చేస్తుంది. డీసెంట్ గా పద్ధతిగా పెళ్లి చేసుకుంటాను అంటే
ఇక్కడ వస్తున్నారు నాకు తెలుసు. పెళ్లి టాపిక్ తీసుకురానులేండి, ఎందుకంటే మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. అలాంటివి ఏం లేవు. మీకు జనరల్ గా ఎలా ఇష్టం అంటే ఏంటి ఇంకా ఆపలేదా క్వశ్చన్? అది కాదు, అది అయిపోయింది లవ్. అది కాకుండా లైక్ ట్రావెలింగ్, ఫుడ్, మూవీస్ అట్లా ఏది ఇష్టం మీకు జనరల్ గా? నాకు మూవీస్ అంటే ఇష్టం అండి. నా ప్రియారిటీ, నా మొత్తం యూనో ఇష్టం. నిజంగా చెప్తున్నాను. అందరూ అడుగుతున్నారు ఎందుకు వర్క్ 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 ఉన్నావు. నిజంగా నాకు దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్ వేరేమీ లేవు. అదేంటో నాకు తెలీదు. బట్ ఐ లవ్ ట్రావెలింగ్, కొత్త కొత్త ఫుడ్ ట్రై చేయడం, ఇవన్నీ నాకు డెఫినెట్ గా ఆంధ్రాకి కొద్దిగా డబ్బు సేవ్ చేసిన తర్వాత వెళ్ళాలి అక్కడ. ఆంధ్రాకి వచ్చారు కాబట్టి మీకు ఏ ఫుడ్ నచ్చింది? నేను తిన్నానండి చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు. నేను చేపల పులుసు అండ్ ఏంటది అన్నపూర్ణలో అన్లిమిటెడ్ మీల్స్ అది ట్రై చేసాము. కొన్ని ప్లేసెస్ ట్రై చేసాము, చాలా బాగుంది. సో వర్షం పడుతున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫుడ్ తినాలా, ట్రావెలింగ్ కి వెళ్ళాలా? మంచిగా ఒక కాఫీ తాగాలి. ఐఎమ్ కాఫీ పర్సన్. సింగిల్ పర్సన్ అంటే సోలోగా ఉండడానికి ఇష్టపడతారా, జనాల మధ్యలో ఉండడానికి నేను ఇష్టపడతారా? చాలా ఎక్కువ ప్రైవసీ ఇష్టపడతాను. సో యు ఆర్ లైక్ ఇంట్రోవర్ట్? అది ఎవరు నా ముందుకు ఉన్నారు అని ఉంది. అలా ఆయన ఎలా ఉంటారో నేను అలా రియాక్ట్ అవుతాను. మీకు నచ్చింది ఏంటి ఎదుటి వాళ్ళు? ఇది ఇంట్రోవర్ట్ గా ఎక్స్ట్రోవర్ట్ గా? వాట్ ఎవర్. ఇప్పుడు ఒక పర్సన్ ఇలా ఉంటే నచ్చదా? జెన్యూన్ గా ఉంటే నచ్చనది యు డోంట్ లైక్, విచ్ యు డోంట్ లైక్ ఇన్ అదర్ పర్సన్స్. లోపల ఒకటి పెట్టుకుని పైన ఒకలాగా ఉంటారు కదా, అది అసలు నచ్చరు. అండ్ ఐ సమ్హౌ ఫైండ్ అవుట్. పెట్స్ ఇష్టమా మీకు? చాలా ఇష్టం. అవునా? ఐ హావ్ ఎ పెట్ What's డాగ్ his ఉంది, ఏంటి? రేచల్. రేచల్. She might be missing me. అచ్చా. సో మార్నింగ్ లేవగానే తనతో ఎక్కువ స్పెండ్ చేస్తుంటారా? నాతోటనే పడుకుంటుంది. సో అంటే వాట్స్ యువర్ డైలీ రొటీన్ అండి? రెగ్యులర్ రొటీన్ అప్పుడప్పుడు మారుతుందండి. యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, ఐ కుక్ సమ్ టైమ్స్, బుక్ చదువుతాను, ఐ డ్రైవ్ అలోన్గా డ్రైవ్ చేయడం చాలా ఇష్టం. ఇవి అండి మామూలుగా ఇలాగే ఉంటుంది. మూవీస్ చూడడం. లేవగానే ఏ డ్రింక్ తాగుతారు మీరు జనరల్ గా? కాఫీ అన్నారు కదా, సో గ్రీన్ ఐ నీడ్ కాఫీ అండి. అంతే. కాఫీ అంటే అనేది నాకు ప్రాణం లాగా. అంతేనా? మార్నింగ్ కాఫీ మంచిదిగా నేను తాగానంటే ఆ డే మొత్తం మంచిగా జరుగుతుంది. అది క్రేజీగా ఉన్న నమ్మకం నాకు. సో చూసారు కదండి, సాయి దక్షిణ తన పర్సనల్ డీటెయిల్స్ అలాగే మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని చెప్పారు. సో కీప్ వాచింగ్ 24/7. నేను సహస్ర.